పక్షిరాజు గూడుని చాలా ఎత్తైన ప్రదేశంలో కట్టుకుంటుందంట. చాలా ఎత్తైన ప్రదేశంలో పక్షిరాజు తన గూడును కట్టుకుంటుంది. ఆ గూడును కట్టుకున్న తర్వాత పిల్లలు ఆ గూడులో ఉన్నప్పుడు స్టార్టింగ్ లో మంచి ఆహారాన్ని తెచ్చిస్తుంది. రకరకాల మాంసం తెచ్చిస్తుంది. ఒకరోజు జింక మాంసం, ఒకరోజు కుందేలు మాంసం. పిల్లలు అనుకుంటా ఉంటాయి, అయ్యో మా డాడీ ఈరోజు మా మమ్మీ ఏ మాంసం తెచ్చిద్దో, జింక మాంసం తెచ్చిద్దో, కుందేలు మాంసం తెచ్చిద్దో అని చాలా ఆతృతగా. రోజు పండగే. ఆ ఈగల్ పిల్లలకి రోజు పండగే. ఎందుకంటే ఈగల్ చాలా పెద్ద పెద్ద జంతువుల్ని, చాలా మంచి వేట ఈగల్స్ చేస్తాయి కాబట్టి రోజు పండగే ఈగల్స్ పిల్లలకి. కానీ ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది, ఆ మంచిగా రోజు జింక మాంసం, రోజు కుందేలు మాంసం, రకరకాల మాంసాలు తినే పిల్లలు ఒకరోజు ఈగలు ఏం చేస్తుందంటే గూడుని చెడిపి ఆ పిల్లల్ని కింద పడేస్తాయి. ఆ పిల్లలకి ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నాడు మా డాడీ నిన్నటిదాకా మాకు మంచి మాంసం పెట్టాడు, కుందేలు మాంసం పెట్టాడు, ఆ మాంసం పెట్టాడు, రకరకాల మాంసం పెట్టాడు, ఈ రోజు మమ్మల్ని కిందకు తోసేస్తున్నాడు, చంపేస్తున్నాడు, ఏంటి ఎందుకు మమ్మల్ని మా డాడీ తోసేస్తున్నాడు అని ఈగల్ పిల్లలు అనుకుంటే, ఆ ఎత్తైన ప్రదేశం నుంచి ఆ ఈగల్ పిల్లలు కింద పడతా ఉంటే అయిపోయింది మా జీవితం అనుకోగానే, ఇక బండ మీద కింద పడతాయి అనుకోగానే పైనుంచి పక్షిరాజు వచ్చి మళ్ళా వాటిని పైకి తీసుకెళ్తాయి. కింద పడిపోకుండా పైకి తీసుకెళ్తాయి. మరలా ఆ గూడులో పెడుతుంది. మరలా గూడులో పెట్టి ఆ గూడు నుంచి మళ్ళా ఆ గూడు నెట్టగలేం. మళ్ళా ఆ పిల్లలు ఈగల్ పిల్లలు వచ్చి కింద పడేలోపు మరలా ఆ ఈగలు వచ్చి పైకి తీసుకెళ్తాయి. ఈ ప్రాసెస్ లో ఈగల్ పిల్లలు ఎగరడం నేర్చుకుంటాయి. హల్లెలూయా. దేవుడు నీ శ్రమల్లో ఏం చేస్తున్నాడంటే నీకు ఎగరడం నేర్పిస్తా ఉన్నాడు. ఈరోజు నీకు శ్రమలు ఎందుకంటే నువ్వు బలంగా తయారవడానికే, నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవడానికే. నీకెందుకు శ్రమలు అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో బలమైన సాధనంగా తయారవడానికే, నువ్వు ఆత్మీయతలో ఎదగడానికి, స్పిరిచువల్ గా ఎదగడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, నువ్వు ఆత్మవరాలు పొందుకోవడానికి, బలమైన అభిషేకం పొందుకోవడానికే శ్రమలు. ఆ శ్రమలు లేకపోతే నువ్వు ప్రార్థన చేయవు. నీకు ఏ శ్రమలు లేకపోతే, ఎవరికి ఏం శ్రమలు లేకపోతే ఎవరు ప్రార్థన చేయరు. నేను బాగానే ఉన్నాయి, ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది అని అందరు కామ్గా ప్రశాంతంగా కూర్చొని చికెన్, మటన్ అన్నీ మంచిగా తింటారు. మంచిగా తిని గారెలు వేసుకొని, సండే కొంతమంది చర్చికి ఎట్లా వెళ్తారంటే మంచిగా పొద్దున్నే గారెలు వేసుకొని, చికెన్ వేసుకొని మంచిగా బరీగా కడుపు నిండా తిని వెళ్ళి ప్రశాంతంగా చర్చిలో పడుకుంటారు. కొన్ని చర్చెస్ నేను చూసాను, వీళ్ళు భోజనం తినందే చర్చికి వెళ్ళరు. వీళ్ళు ఆడికి వెళ్ళి ప్రశాంతంగా ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంటుంది, మేము మంచిగా నిద్రపోయి వస్తాం. ఈ రోజు నీ లైఫ్ అలా ఉండకూడదనేది దేవుడు నీ శ్రమలోకి నడిపించాడు. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, నీకు శ్రమలు వచ్చినాయని బాధపడ మాకు. నీ శ్రమల ద్వారానే, నీ శ్రమల్లో నుంచే ఆయన మహిమ తెచ్చుకోబోతా ఉన్నాడు.